అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఒంటరి చెట్టు. రచయిత ఎంఐ కిషన్ గారు. ఇక కథలోకి వెళితే, అవ్వ తన చప్పిడి బుగ్గల్ని కుడి చేత్తో మరి కాస్త లోపలికి నొక్కుకుంది. ఏంటి నాయనా ఆ తప్పుడు మాటలు, నన్ను చూస్తుంటే తెలియడంలా అంది రాంబాబు వైపు కోపంగా చూస్తూ. తానన్న దాంట్లో అంత ఘోరమైన తప్పేముందో అర్థం కాలేదు రాంబాబుకి. ఏమన్నాడు తను? అవ్వా, తాతయ్య గారు ఉన్నారా అని అడిగాడు. అంతేగా. అలా అనుకుంటూ ఉంటే సడన్గా అతని మెదల్లోని బల్బు వెలిగింది. అవ్వ అలా అపార్థం చేసుకుందన్నమాట. విషయం అర్థమైపోవడంతో, ఛ నా ఉద్దేశం అది కాదవ్వా, తాతయ్య గారు ఇంట్లో ఉన్నారా అని అడుగుతున్నానంతే అన్నాడు అవ్వ కళ్ళలోకి సారీ అన్నట్టుగా చూస్తూ. రూపాయి కాసంత కుంకుమ బొట్టు అవ్వ నుదుట అంత స్పష్టంగా కనిపిస్తుంటే తాతయ్య గారు అసలు ఈ లోకంలోనే లేరేమో అనుకోవడానికి తనకేమన్నా పిచ్చా? అవ్వే తొందరపడి అనవసరంగా అలా అపార్థం చేసుకుంది అంతే. విల్లులా వంగిపోయిన నడుం, ముగ్గుబుట్టలా పండిపోయిన జుట్టు, క్రేప్ సిల్క్ గుడ్డలా ముడతలు పడిపోయిన చర్మం, వడలిపోయిన తోటకూర కాడలా వేళ్లాడిపోతోన్న శరీరం, ఊత కోసం చేతబుచ్చుకున్న కర్ర చెప్పకనే చెబుతున్నాయి ఆమె వయసు 80 పైమాటే అని. అవ్వకే ఇంత వయసుంటే తాతయ్య గారికి ఇంకెంత ఉండాలి? అవ్వ తన ప్రశ్నను అలా అపార్థం చేసుకోవడం సబబే అనిపించింది రాంబాబుకి ఆమెను అంత పరిశీలనగా చూశాక. అతని ఎక్స్ప్లనేషన్కి అవ్వ శాంతించినట్టుంది. ఆమె ముఖంలోని కోపం మటుమాయమైపోయింది. తొందరపాటు నాదేలే నాయనా అంది బిడియంగా తలదించుకుంటూ. ఆయన ఇంట్లోనే ఉన్నారు అంది ఏదో నములుతున్న దానికి మళ్ళీ చప్పిడి దవడలాడిస్తూ. ఒకసారి ఇలా పిలుస్తావా అన్నాడు రాంబాబు. పిలిచినా ఆయన రాలేరు కానీ ఇంతకీ నువ్వెవరు నాయనా అని అడిగింది అవ్వ. పాపం ముసలాయన మంచాన పడ్డాడన్నమాట, అందుకే పిలిచినా రాలేరులే అంటోందవ్వ మనసులో అనుకొని. తానే ఏ పని మీదకొచ్చింది చెప్పాడు రాంబాబు. ఓల్డేజీ పెన్షనా? ఆయన కాలు చెయ్యి తిన్నగా ఉన్నంత వరకు మాకు ప్రభుత్వ సాయమే కాదు, ఇంకెవరి సాయము అక్కర్లేదులే నాయనా అంది అవ్వ. అంటే ముసలాయన ఇంకా మంచాన పడలేదన్నమాట. ఇప్పటికి కూడా ఇంకా పని చేసి సంపాదించగలిగే స్థితిలోనే ఉన్నాడన్నమాట. బాప్రే బాప్, ఇప్పటి వాళ్ళు 50 దాటితే చాలు గుండెపోటో మరొకటో వచ్చి పుటుక్కున టపా కట్టేస్తున్నారు. అలాంటిది తాతయ్య గారు ఇంకా హెల్దీగానే ఉన్నారు అంటే ఏమైనా ఆ తరం వాళ్ళ ఆరోగ్యమే ఆరోగ్యం. మరి పిలిచినా రాలేరులే అంటోందేంటి అవ్వ? కొంపదీసి వినికిడి శక్తి కానీ తగ్గిపోయిందా? ఆ మాటే అడిగాడు రాంబాబు అవ్వని. అందుకు జవాబుగా, ఎందుకు వినిపించదు నాయనా, బాగానే వినిపిస్తుంది. ఆయనకేం రాయిలా ఉన్నారు అంది అవ్వ. మరి పిలిచినా రాకపోవడం ఏంటి? అంతేలే నాయనా, కుర్చీ వేసుకొని ఆ కిటికీ పక్కన చేరారు అంటే ఇంకా ఒంటి మీద స్పృహే ఉండదాయనకి. ఉందిలే, మా పక్కింట్లో ఓ తిప్పులాడి ఆ కిటికీ పక్కన కూర్చుంటే వాళ్ళ పెరడంతా కళ్ళకు కట్టినట్లు కనపడుతూ ఉంటుంది. ఆ మహాతల్లి ఎప్పుడూ పెరట్లోనే చస్తుందాయే. ఈయనగారు అక్కడ కూర్చొని దానివైపు గుడ్లప్పగించి చూస్తుంటారు. ఏం చెప్పమంటావులే నా బాధ, నేనా ముసలి డొక్కునైపోయాను. అవ్వ ఊతకర్రను వదిలేసి మరీ చేతులు తిప్పుతూ అలా అంటుంటే రాంబాబుకి మతిపోయినట్టే అనిపించింది. ఈ వయసులో అవ్వకి తాతయ్య గారి మీద అనుమానమా? హవ్వా, ఎంత ఘోరం! ఎంత ముసలాళ్ళైనా ఈ ఆడాళ్లలో ఇలాంటి అనుమానాలు పోవన్నమాట. లోలోన ఆశ్చర్యపోతూ, ఛ అలా అయ్యుండదులే అవ్వా, ఏదో చల్లగాలి కోసం తాతయ్య గారు అక్కడ కూర్చుంటారేమోలే అన్నాడు రాంబాబు ముక్కు మొహం తెలియకపోయినా తాతయ్య గారినే వెనకేసుకొస్తూ. రాంబాబు భార్య రామలక్ష్మికి కూడా భర్త మీద చాలా అనుమానం. దానికేసి అలా ఎందుకు చూశారు, దీనికేసి ఇలా ఎందుకు చూశారు అంటూ అనుమానంతో అతన్ని తెగ సాధిస్తూ ఉంటుంది ఎప్పుడు. అది గుర్తొచ్చే అతను అలా తాతయ్య గారిని సపోర్ట్ చేశాడు. ఆయన బుద్ధి నీకు తెలుసా నాకు తెలుసా నాయనా? చల్లగాలి కోసం కాదు, ఇంట్లో ఉన్నంతసేపు ఆయన అక్కడి నుంచి కదలకపోవడం
దాని వంపు సొంపులు చూసి మురిసిపోవడానికే. దానికి మొగుడు పోయి 3 ఏళ్ళయిందిలే. ఈ 3 ఏళ్ల నుంచి ఇదే వరస. యువతల నేనొకదాన్నున్నాను కాబట్టి నాకు జడిసి ఊరుకుంటున్నారే తప్ప, లేకపోతే ఈ పాటికి దాన్నెప్పుడో సెకండ్ సెటప్ చేసేసేవారే. బోసినోరు కావటం వల్ల మాటల్లో స్పష్టత లోపించినా భాష మాత్రం చాలా స్వచ్ఛంగా ఉంది అవ్వది. చూడబోతే చదువుకున్న దానికి మళ్ళీ ఉంది. అవ్వా, నువ్వెంతవరకు చదువుకున్నావు అడిగాడు రాంబాబు. FA చెప్పింది అవ్వ. ఆ రోజుల్లో FA అంటే మాటలా? అందున ఒక ఆడమనిషి అంత చదువు చదవటం అంటే ఆ రోజుల్లో నిజంగా అది చాలా విశేషమే. ఇంత లేటు వయసులో కూడా అవ్వ తాతయ్య గారిని అంత ఘాటుగా అనుమానిస్తోంది అంటే బహుశా ముసలాయన చాలా రసికుడే అయ్యుండాలి. ఒకానొకప్పుడు గ్రంథసాంగుడే అయ్యుండాలి. ఈ వయసులో కూడా నువ్వాయన్ను అనుమానిస్తున్నావంటే ఆ విషయంలో ఆయన ఉద్దండుడు అన్నమాట. అంతేనా అవ్వా? పండు వృద్ధురాలే గనుక ఏమనుకోబోతుంది లెమ్మని సూటిగా అడిగేశాడు రాంబాబు. అవ్వ బోసినోటితో బిడియంగా నవ్వింది. కాబట్టే కదా నాయనా, జీవితంలో అసలు పెళ్ళే వద్దనుకున్న నేను 38 ఏళ్ల వయసులో అప్పట్లో ఆ 17 ఏళ్ల కుర్రకుంకకి లొంగిపోయింది. ఆయనకి భార్యనై కూర్చుంది. అవనత శిరస్కయ్యై అవ్వ అలా అంటుంటే రాంబాబు ఆశ్చర్యపోయాడు. అంటే తాతయ్య గారు నీకన్నా 21 ఏళ్ళు చిన్నవారా అవ్వా? లెక్క ప్రకారమైతే అంతే, కానీ చూడ్డానికి ఇంకా చిన్నవారిలా కనిపిస్తారు. చూడాలనుకుంటే లోపలికెళ్ళు నాయనా, పర్లేదు అంది అవ్వ. కుతూహలం రాంబాబుని వెంటనే ఆ ఇంటి అరుగు మీద నుంచి ముందరి గదిలోకి నడిపించింది. అవ్వ భర్త నిజంగానే ఆ గదిలో ఓ కిటికీ దగ్గర కూర్చొని అవతలికి చూస్తున్నాడు. కిటికీకి ఆవల పెరట్లో తీగ మీద బట్టలారేస్తూ ఓ 40 ఏళ్ల స్త్రీ గాలిగుమ్మటంలా నిండుగా బొద్దుగా ఉంది. ఎత్తుగా ఉన్న తీగ మీద ఆమె చేతులు పైకెత్తి బట్టలారేస్తూ ఉంటే ఆమె పై ఎద స్థానభ్రంశం చెంది బిగిసడలని ఆమె ఎద పొంగులు బహిర్గతమవుతూ ఉన్నాయి. అయితే అవ్వ భర్త ఆమె వంపు సంపుల్ని చూసి మురిసిపోతున్నట్టుగా అనిపించలేదు రాంబాబుకి. అసలు ఆయన చూపులు ఆ స్త్రీ మీద ఉంటే కదా. పక్కింటి పెరట్లో ఉన్న ఓ కొబ్బరి చెట్టు వైపు తదేక దీక్షగా చూస్తున్నాడు ఆయన. అక్కడక్కడ తెల్లబడిన 35 భాగం ఇంకా నల్లగానే ఉన్న జుట్టు, దృఢమైన శరీరం, ముదిమి ఛాయలు ముఖంలో కానవస్తూనే ఉన్న 42 ఏళ్ల రాంబాబు తాతయ్య గారు అని పిలవదగ్గ వయసు మాత్రం కాదాయనది. వాళ్ళకంటూ పిల్లలు ఉండి ఉంటే బహుశా మనవలు మనవరాళ్ళు కూడా ఉండి ఉండేవాళ్ళు. వాళ్ళాయన్ని తాతయ్య గారు అని పిలుచుండేవాళ్లే. కానీ తమకు పిల్లలు లేరని అవ్వ అంతకుముందే చెప్పిందాయే. రాంబాబు ఓ పొడి దగ్గు దగ్గడంతోనే ఆయన చటుక్కున తల తిప్పి అతని వైపు చూశాడు. నమస్తే సార్, నా పేరు రాంబాబు అంటూ ఆయన్ని సమీపించి ఆ పక్కనే ఉన్న ఓ స్టూలు మీద కూర్చొని తానొచ్చిన పని వివరించాడు రాంబాబు. ఆయన్ను తాతయ్య గారు అనేందుకు నోరు రాలేదు అతనికి. అవ్వ అన్నట్టే అన్నాడాయన కూడా. మాకు ఆ అవసరం లేదబ్బాయి, ఇంతో అంతో వస్తుంది. ఇప్పటికి కూడా ఎంతో కొంత సంపాదించుకోగల శక్తి ఉంది. నా భార్యని చూశాక నీ లిస్టులో ఆమె పేరు రాయాలని నీకనిపించిందేమో బహుశా. కానీ నీ ఓల్డేజ్ పెన్షన్తో ఆమెకు పనేంటి? ఆమెకి నేనున్నాను. దాన్ని ఇంకెవరికైనా అవసరంలో ఉన్నవారికి ఇస్తే సద్వినియోగమవుతుంది. సరే అలాగే అంటూ తలాడించి మీరేమనుకోనంటే నాదో చిన్న సందేహం అన్నాడు రాంబాబు ఒకంత సంకోచంగానే. చెప్పమన్నట్టుగా చూశారాయన. మీకు అవ్వకి, సారీ మీ మిస్సెస్కి ఇంత వయోభేదం మాట పూర్తి చేయలేకపోయాడు రాంబాబు. ఏం ఉండకూడదా అంటూ నవ్వేసి తిరిగి కంటిన్యూ చేశాడాయన. ఒకప్పుడు మా స్వరాజ్యలక్ష్మి దగ్గర నేను స్టూడెంటుని. పరీక్షల సమయంలో రాత్రుళ్ళు చదువుకోవడానికని నేను మరో 4 స్టూడెంట్సు అప్పట్లో మా టీచర్ గారింటికి వెళ్తుండేవాళ్ళం. దుడుకు స్వభావం, తెలిసి తెలియని తనంలో ఉరకలేసే కోరిక. ఒకరోజు నాతో తప్పు చేయిస్తే తొలిసారిగా అనుభవంలోకొచ్చిన మగస్పర్శ ఆ తప్పు నామె ఒప్పుకునేలా చేశాయి. జరగకూడనిదే జరిగిపోయాక ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి మాకు పెళ్ళి ఒక్కటే సరైన మార్గంగా తోచింది.
అందుకే ఎవరు ఎన్ని విధాలుగా అడ్డుకున్నా అందర్నీ కాదనుకొని మరీ ఇద్దరం ఒక్కటయ్యాం. ఆ తప్పుని ఒప్పుగా మలచుకున్నాం. ఈజ్ దేర్ ఎనీథింగ్ రాంగ్? లేదు సార్ అన్నాడు రాంబాబు సిన్సియర్గా. మా 46 ఏండ్ల వైవాహిక జీవితంలో తప్పు చేశామేమోనన్న ఫీలింగు మా ఇద్దరిలో ఏ ఒక్కరికి ఏనాడు కలగలేదు. మాకు పిల్లలు పుట్టకపోయినా ఒకరికొకరంగా ఇన్నాళ్ళు ఎంతో అన్యోన్యంగా బ్రతికాం. ఇక మీదట అలాగే బ్రతుకుతాం. కానైతే పేరుకి నేను తాతయ్యనే అయినా చూపులకి మాత్రం తాను నిజంగానే అవ్వైపోయిందిగా. అందుకనే ఇప్పుడిప్పుడే చిన్న ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. అవ్వగారికి ఈ తాతయ్య మీద చిన్న అనుమానం. అఫ్కోర్స్ ఇంకా పెనుభూతమైతే కాలేదనుకో అంటూ నవ్వేశాడాయన. అయితే మీ పేరే తాతయ్య గారా సార్? అడిగాడు రాంబాబు. గారు లేదు, ఉత్త తాతయ్యే అంటూ మరోసారి నవ్వేశాడాయన. అంతలో అవ్వ 2 గ్లాసుల్లో చల్లటి మజ్జిగ తెచ్చి అందించింది వాళ్ళిద్దరికీ. అది కాస్త కడుపులో పడ్డాక భలే విచిత్రమైన జంట అని మనసులో అనుకొని వారి వద్ద సెలవు తీసుకొని మరో ఇంటి వైపు సాగిపోయాడు రాంబాబు. ఓ 6 నెలల తర్వాత ఓల్డేజ్ పెన్షనర్స్ సర్వే పూర్తయినప్పటికీ ఇంకేదో పని మీద రాంబాబు ఆ గ్రామానికి మళ్ళీ వెళ్లాల్సి వచ్చింది. వచ్చిన పని పూర్తయ్యాక ఒకసారి తాతయ్య గారిని అవ్వని చూడాలనిపించి వాళ్ళింటి వైపు దారి తీశాడు. రాంబాబు వెళ్ళేసరికి అవ్వ ఇంట్లో లేదు. తాతయ్య గారు కిటికీ దగ్గర కూర్చొని పక్కింటి పెరట్లోని కొబ్బరి చెట్టు వైపు చూస్తున్నారు. తాతయ్య గారు, అవ్వ లేదా? రాంబాబు ప్రశ్నకి ఉలిక్కిపడి ఆయన వెనుదిరిగి చూశాడు. ఎవరు అన్నాడు రాంబాబుని చప్పున పోల్చుకోలేక. నేను సార్ రాంబాబుని. ఓల్డేజ్ పెన్షన్స్ లిస్టు తయారు చేస్తూ ఒకసారి మీ ఇంటికొచ్చాను, గుర్తొచ్చానా? అతను అలా గుర్తు చేశాక, ఓ నువ్వా అబ్బాయి రా అన్నాడాయన రాంబాబుని గుర్తుపట్టి. క్రితం సార్ వచ్చినప్పుడు రాంబాబే స్టూల్ మీద కూర్చున్నాడో అదే స్టూల్ ఇప్పుడు అదే ప్లేస్లో ఉంటే రాంబాబు వెళ్ళి దాని మీద కూర్చున్నాడు. తాతయ్య గారు కిటికీలోంచి కొబ్బరి చెట్టుకేసి చూస్తూ అన్నాడు, ఆ కొబ్బరి చెట్టు పక్కనే మేము ఈ ఇంట్లో చేరిన మొదట్లో ఇంకో కొబ్బరి చెట్టు ఉండేదబ్బాయి. అప్పట్లో ఈ చెట్టు చాలా చిన్నది, ఇంకో చెట్టు అప్పటికే చాలా పెద్దది. అందుకే కావచ్చు ఆ చెట్టు ఓ 3 ఏండ్ల క్రితం ముందుగా చచ్చిపోయింది. చిన్న చెట్టు ఒంటరిగా మిగిలిపోయింది. ఆ ఒంటరి చెట్టుని చూసి నేనెప్పుడు భయపడుతూ ఉండేవాణ్ణి, బాధపడుతూ ఉండేవాణ్ణి. వయసులో నాకన్నా పెద్దదైన నా స్వరాజ్యం ఎప్పటికైనా నన్ను అలా ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోతుందేమోనని. చివరికి నా భయం నిజమే అయ్యింది. అంటే అవ్వ లేదు, ఇక రాదు అన్నాడాయన 2 చేతుల్లో ముఖం దాచుకుంటూ. అప్పుడు గమనించాడు రాంబాబు, తాతయ్య గారు గతంతో పోలిస్తే ఇప్పుడు ఎంతగా సూక్షించిపోయారో. ఆయన ఊపిరి కళ్ళల్లోనే ఉన్నట్టుగా ఉంది. అక్కడ మరో పోర్షన్ కట్టించడానికి రేపో మాపో వాళ్ళు ఆ ఒంటరి చెట్టుని నరికేయబోతున్నారు. ఈ ఒంటరివాడి మీద ఆ భగవంతుడు ఎప్పుడు దయదలుస్తాడో అంటూ తాతయ్య గారు కన్నీళ్లు నింపుకుంటూ ఉంటే ఊరుకోండి సార్ అనబోయాడు రాంబాబు. కానీ అప్పటికే అతని కంఠం పూడుకుపోయింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.